ఇక డీటెయిల్స్ చూస్తే ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. ఓటుకు నోటు కేసు బదిలీపై విచారించిన సుప్రీంకోర్టు మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు నిరాకరించింది. విచారణను రేవంత్ రెడ్డి ప్రభావితం చేస్తారనేది అపోహేనని అభిప్రాయపడింది. జగదీష్ రెడ్డి పిటిషన్ను ఎంటర్టైన్ చేయలేమని క్లారిటీ ఇచ్చింది. ఇక ఇదే సమయంలో విచారణలో జోక్యం చేసుకోవద్దని రేవంత్ కు ఆదేశించింది. కేసు రేవంత్ కు విషయాలు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణను నిరాకరించింది. సీఎం రేవంత్ కేసులో జోక్యం చేసుకుంటే పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని క్లారిటీ ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. ఓటుకు నోటు కేసు బదిలీపై విచారించిన సుప్రీంకోర్టు మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు నిరాకరించింది. విచారణను రేవంత్ రెడ్డి ప్రభావితం చేస్తారనేది అపోహేనని అభిప్రాయపడింది. జగదీష్ రెడ్డి పిటిషన్ను ఎంటర్టైన్ చేయలేమని క్లారిటీ ఇచ్చింది. ఇదే సమయంలో విచారణలో జోక్యం చేసుకోవద్దని రేవంత్ కు ఆదేశించింది. కేసు రేవంత్ కు విషయాలు రిపోర్టు చేయొద్దని ఏసీబీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణను నిరాకరించింది. సీఎం రేవంత్ కేసులో జోక్యం చేసుకుంటే పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని క్లారిటీ ఇచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సునీత, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సో దీనికి సంబంధించి ఓటుకు నోటు కేసులో ఈ రోజు సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఓటుకు నోటు కేసు పైన రేవంత్ రెడ్డికి రిపోర్ట్ చేయొద్దంటూ కూడా ఏసీబీని ఆదేశించడం జరిగింది సుప్రీంకోర్టు. ఒకవేళ భవిష్యత్తులో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటే మాత్రమే సుప్రీంకోర్టుకు రావాలి, లేదంటే దీంట్లో రావాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ట్రయల్ జరపాలి అన్నటువంటి వినతిని కూడా జగదీష్ రెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. సో ఆ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్ ని కూడా సుప్రీంకోర్టు ఈ రోజు తిరస్కరించడం జరిగింది. అంతేకాదు ఈ ఓటుకు నోటు కేసు విచారణ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంటే, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కేసును పక్కదారి పట్టించే అవకాశం ఉంటుంది, దాన్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి దీన్ని మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలి అంటూ కూడా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ వేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అది కూడా కుదరదు అంటూ కూడా ఈ రోజు సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. ఇక ఇట్లా నేపథ్యంలో ఇంకో కీలకమైనటువంటి కామెంట్స్ కూడా చెప్పడం జరిగింది. రేవంత్ క్షమాపణలు చెప్తూ అఫిడవిట్ దాఖలు కూడా చేశారు, పబ్లిక్ గా క్షమాపణలు కూడా చెప్పారు. రాజ్యాంగబద్ధంగా ఆ పదవుల్లో ఉన్న వాళ్ళు తమ విధులు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు రాజ్యాంగ వ్యవస్థలో 3 వ్యవస్థలు కూడా పరస్పరం గౌరవించుకోవాలి ఒకదానికొకటి. అంటే అట్లాంటప్పుడు కామెంట్స్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఈ మధ్య కాలంలో లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి కామెంట్లు ఏవైతున్నాయో దానికి సంబంధించి కూడా కొంతవరకు విమర్శలు చేయడం జరిగింది. కామెంట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అటు కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది సుప్రీంకోర్టు. సీఎం రేవంత్ రెడ్డికి ఇట్లా నేపథ్యంలో ప్రాసిక్యూషన్ కు సంబంధించి కూడా కీలకమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డికి కేసు పైన రిపోర్ట్ చేయొద్దు, ఒకవేళ ఆయన దీంట్లో ఇన్వాల్వ్ అయితే కనుక పిటిషన్ కి రెస్పాండ్ అయితే కనుక అప్పుడు రిపోర్ట్ చేయొచ్చు అని కూడా చెప్పడం జరిగింది. సో నేపథ్యంలో ప్రస్తుత పిటిషన్ లో మేము జోక్యం చేసుకోము అంటూ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఏసీబీడీసీ ప్రాసిక్యూషన్ కు కూడా కేసు కూడా సంబంధించి కూడా పూర్తి వివరాలు డాక్యుమెంట్స్ ఇవ్వాలి. కేవలం అనుమానం పైన మాత్రమే ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది, కానీ దీంట్లో ఎక్కడా పారదర్శక లేదు ఈ పిటిషన్ లో. సో న్యాయం ఎక్కడైనా న్యాయస్థానాలు లాగానే ఉంటాయి. తెలంగాణలో ఉన్నంత మాత్రాన దీన్ని ప్రభావితం చేస్తారని చెప్పేసి మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలన్నది అది భావ్యం కాదు. సో స్వతంత్ర పారదర్శక విచారణ జరపాలి అన్నది మాత్రమే మా ఉద్దేశం అంటూ కూడా ఈ రోజు సుప్రీంకోర్టు ఆదేశం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఒకవేళ సీఎం కనుక జోక్యం చేసుకుంటే మళ్ళీ అప్పుడు కోర్టును ఆశ్రయించండి అంటూ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో ఇటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తరఫున అటు రేవంత్ రెడ్డి తరఫున వాదోపవాదాలు ఈ రోజు బలంగా జరిగాయి. రేవంత్ రెడ్డి తరఫున చేసినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో బెయిల్ అంశం పైన చేసినటువంటి వ్యాఖ్యల పైన సుప్రీంకోర్టుకు క్షమాపణ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఏది కవితకు సంబంధించినటువంటి బెయిల్ విషయంలో అది నా ట్విట్టర్ హ్యాండిల్ కాదు, నేను అడ్మినిస్ట్రేటర్ కూడా కాదు, నేను పిసిసి అధ్యక్షుడిని కూడా కాదు, ప్రాసిక్యూటర్ ను మార్చాలి, దీనికి పొలిటికల్ ట్విస్ట్ ఇస్తున్నారు అంటూ కూడా రేవంత్ రెడ్డి తరఫున వాదనలు. ఇంకా మరోవైపు ప్రాసిక్యూషన్ ను
రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్, ఏసీబీ సీఎం నియంత్రణలో ఉన్నాయి. సో స్వతంత్ర వ్యవస్థ నుంచి ప్రాసిక్యూటర్ కు ఆదేశాలు ఉండాలంటూ కూడా జగదీష్ రెడ్డి తరఫున వాదనలు వినిపించడం జరిగింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నుంచి మాత్రమే ప్రాసిక్యూటర్ ఆదేశాలు అందాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో దీనికి సంబంధించి అంటే కేవలం అనుమానం పైన ఈ పిటిషన్ దాఖలు చేశారు తప్ప దీంట్లో ఎట్లాంటి డౌట్లు ఏం లేవు. సో దీన్ని బదిలీ చేయాల్సినటువంటి అవసరం లేదు. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఈ కేసు పైన ఎవరు రిపోర్ట్ చేయకండి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఆయన రెస్పాండ్ అయితే అప్పుడు రిపోర్ట్ చేయాలి అన్నది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.